సార్ ఇప్పుడే 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'దేఖ్లెంగే' సాంగ్ రిలీజ్ అయింది. అసలు ఈ సాంగ్ చూసాక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి కూడా అంతే ఎంజాయ్ చేస్తున్నారు. సో సాంగ్ చూసాక మీకేమనిపించింది సార్? అంటే పాత పవన్ కళ్యాణ్ కనిపించాడు. గతంలో అంటే 'ఖుషి' టైంలో ఎలా ఉండేవాడో, తెర మీద ఏ ఎనర్జీ కనిపించేదో ఆ ఎనర్జీ కనిపించింది ఈ పాటలో. అంటే కొత్తగా ఉంది, టోటల్గా కొత్తగా ఉంది. ఇదేదో వింటేజ్ హీరో వ్యవహారము, వింటేజ్ హీరోని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి కసరత్తు కంటే కూడా ఆర్గానిక్ గా ఉంది. రెండోది, ఈ పాటలో మధ్యలో వాళ్ళ విడి మూమెంట్స్ కూడా కొన్ని కలిపారు. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నవి అవి. ఆ సందర్భంలో కూడా చాలా ఎనర్జీతో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అదే ఎనర్జీ అక్కడ పాటలో కూడా కనిపించింది. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. అలాగే దేవిశ్రీ మ్యూజిక్ ఈ సినిమాలో ఫ్రెష్గా అనిపించింది ఈ పాటలో పర్టికులర్గా. అంటే ఆయన సిగ్నేచర్ ట్యూనే ఇది. ఇలాంటి పాటలు గతంలో చాలా చేసి ఉన్నాడు ఆయన, కానీ ఫ్రెష్గా అనిపించడానికి కారణం ఏంటంటే ఈ మధ్య జనంతో ఈ రేంజ్లో కనెక్టివిటీలో లేడు ఆయన. అందుకని ఇది ఫ్రెష్గా ఉంది. లిరిక్ బాగుంది. భాస్కర్ భట్ల అంటే ఒక యాటిట్యూడ్ సాంగ్ ఇది. అంటే మనకి గతంలో చాలా సినిమాల్లో పెద్ద హీరోలతో ఇలాంటి పాటలు చూస్తున్నాం. అలాంటి ఒక యాటిట్యూడ్ సాంగ్ ఇది. అంతవరకే ఇది. ఇందులో కథ రివీల్ చేయటం కానీ, అతని క్యారెక్టర్ ఏమిటనేది చెప్పే ప్రయత్నం కానీ అలాంటివి ఏమీ జరగలేదు. కాబట్టి ఆ మేరకు లాక్ అయి ఉంది. పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్గా, పవర్ఫుల్గా చూపించబోతున్నాడు హరీష్ శంకర్. ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా ఆవిష్కరించాలనుకుంటాడో అలా నేను ఆవిష్కరిస్తున్నాను అనే మాట ఆయన ఈరోజు చెప్పడం కాదు, గతంలో గబ్బర్ సింగ్ టైంలో కూడా చెప్పాడు. గబ్బర్ సింగ్ అప్పటికి వస్తున్నటువంటి సినిమాలకి డిఫరెంట్గా ఉంది. గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్పేవాడు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్క హిట్ ఇవ్వా అని అడిగిన సందర్భం ఉంది, ఆ కోరిక ఈ సినిమాతో తీరింది అన్నాడు ఆ రోజున ఆయన. ఆ తర్వాత అదే సినిమా సీక్వెల్ లాగా తీశారు, సర్దార్ అని తగిలించి. దానికి వేరే డైరెక్టర్ వచ్చేసాడు. ఈయన చేసి ఉండాల్సింది, అది మిస్ అయింది. ఇప్పుడు వచ్చింది అవకాశం. తను మళ్ళీ తిరిగి గబ్బర్ సింగ్ టైంలో ఏ మాట అయితే చెప్పాడో అదే మాట చెప్పాడు ఈరోజు కూడా వేదిక మీద. నేను పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటున్నానో అలా చూపిస్తున్నాను, కాబట్టి మీరు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ కోరిక తీరుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాడు అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి. ఈ కాన్ఫిడెన్స్ కేవలం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కే కాదు, తెలుగు ప్రేక్షక లోకానికి ఇచ్చాడు ఆయన భరోసా. ఆ భరోసా నిలబెట్టుకుంటాడు. సినిమా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉండబోతోంది. కొత్త తరహా పవన్ కళ్యాణ్ని, అలాగే ఫుల్ చార్జ్డ్ పవన్ కళ్యాణ్ని చూడబోతున్నాం అనే ఒక భరోసానైతే ఇచ్చాడు. అలాగే శ్రీలీల ఉంది, తన పెర్ఫార్మెన్సు ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలుసు. పర్టికులర్గా సాంగ్స్లో తను ఎలా ఉంటుంది అనేది అది మ్యాచ్ చేయటం లాగా కూడా అనిపించలేదు. పవన్ కళ్యాణ్ మూమెంట్స్ చాలా ఆర్గానిక్గా ఉన్నాడు, తను చాలా ఆర్గానిక్గా ఉన్నాడు. ఒక జోష్ కనిపించింది. అంటే ఈ జోష్కి ఒక చిన్న లీడ్ ఏంటంటే, ఓజీ సక్సెస్ మీట్లో మాట్లాడాడు ఆయన. ఓజీ సినిమాకి అంతకు ముందు మాట్లాడిన దానికి ఓజీ సక్సెస్ మీట్లో మాట్లాడినప్పుడు చాలా జోష్తో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఒక సక్సెస్ అనేది ఒక స్టార్ని ఎలా కదిలిస్తుంది అనేది అక్కడ కనిపించింది. ఆ కదలిక తర్వాత చేసినటువంటి పాటలు ఇవన్నీ. అందుకని ఆ మూడ్లో ఉన్నాడు ఆయన. ఈ మూడ్ చూస్తే ఇప్పుడు ఆయన కమిట్ అయినటువంటి బంచ్లో ఇది చివరి సినిమా. హరిహర వీరమల్లు, ఓజీ, తర్వాత ఇది అయిపోయింది. దీని తర్వాత ఇంకో 2-3 సినిమాలు కమిట్ అవుతాడు అనే మాట వింటున్నాం మనం. డెఫినెట్గా కమిట్ అవుతాడు అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది ఈ పాట చూసిన తర్వాత. అంటే ఎలక్షన్ లోపు ఇంకొకటో 2 సినిమాలు పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే వాతావరణం కనిపిస్తోంది. కాబట్టి ఇంత ఎక్స్పెక్టేషన్ని ప్రజలకి అందించినందుకు, పర్టికులర్గా ప్రేక్షకులకి అందించినందుకు హరీష్ శంకర్ని అభినందించాలి. మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి డెఫినెట్గా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై లెవెల్లో ఉంటాయి. ఏం కావాలన్నా ఎలా కావాలన్నా వాళ్ళు ఏర్పాటు చేయగలరు. కాబట్టి సినిమా కాన్ఫిడెంట్గా చాలా బాగుండబోతోంది
ఆ గ్రాండియర్ కనిపించింది ఈ పాటలో కూడా. ఆ కనిపించిన ప్రాంతం కొంత అయినప్పటికీ విజువల్ స్కేలింగ్ ఏ లెవెల్లో ఉండబోతోంది సినిమాకి అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఇది డెఫినెట్గా ఒక బిగ్ బ్లాక్ బస్టర్. అంటే ఓజీకి నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ఇవ్వబోతున్నాడు హరీష్ శంకర్ అనేది అర్థం చేయించిన పాటగా చూడాలి దీన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.